కేవలం 1,60,000కే 121 గజం ప్లాట్ అయితే వస్తుంది. అంటే గుంట భూమి మనకి కేవలం 1,60,000 రూపాయలకి అయితే ఇస్తున్నారండి. లొకేషన్ వచ్చేసి మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే ఉన్న నారాయణఖేడ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 303 గజాలు అండ్ 605 గజాలు కూడా ఉంటాయండి. 303 గజాలు తీసుకొని మీరు 10 days లో పేమెంట్ చేసినట్లయితే మీకు 1 గ్రామ్ గోల్డ్ అయితే ఫ్రీగా ఇస్తారండి. అది మనకి 4 lakhs అయితే ఉంటుంది. ఇక 605 గజాలు తీసుకొని మీరు 10 days లో పేమెంట్ చేసినట్లయితే మీకు ఏసీ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి 8 lakhs అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ సైట్ లో మనకి 30 ఇంకా 20 feet రోడ్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క ప్లాట్ కి మనకి ప్లాట్ నెంబర్ ఇస్తారు, మీ పేరుతో నేమ్ బోర్డు కూడా ఇస్తారండి. ఈ సైట్ లో మనకి కంపెనీ వాళ్ళు ఒక రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అయితే ఉంటాయండి అండ్ కొన్ని కాటేజెస్ కూడా ఉంటాయి. 1980s థీమ్ లో అయితే కాటేజెస్ కూడా ఉంటాయండి. ఆ రిసార్ట్ కి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇస్తారండి. అండ్ అంతేకాకుండా దీంట్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఇస్తారు. మీకు 2-3 years లో మనకి అక్కడ నుండి కూడా కొంచెం డబ్బులు అయితే వస్తాయి అనమాట. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి మీకు. ఇక సైట్ కి దగ్గరలో మనకి 13,000 acres లో నిమ్స్ ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. దాంట్లో చాలా కంపెనీస్ అయితే వస్తాయి. ఫ్యూచర్ లో మనకి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది. అండ్ మనకి దగ్గరలో బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి. నారాయణఖేడ్ కి కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. మనకి హైదరాబాద్ నుండి నాందేడ్ హైవే, నేషనల్ హైవే 161 అయితే ఉంటుందన్నమాట, 6-lane హైవే. దానికి ఆనుకుని మనకి నారాయణఖేడ్ కి అయితే 4-lane హైవే చేస్తున్నారు, 161B అండి. అది మనకి అది కూడా చాలా ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నారు. సో ఇది ఈరోజు వీడియో అండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇన్స్టా ఫేస్బుక్లో చూస్తున్నారో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ప్రాపర్టీ ఏరియాలో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బాయ్.